మనం బిజినెస్ చేయాలి అంటే, మనకు కమిషన్ రావాలి అంటే ఖచ్చితంగా ఎవ్రీ మంత్ ఎంతో కొంత కొనాలి. అది 1000కా, 2000కా, 3000కా మనం కొనాలి. సో, అయితే ఇక్కడ గమనించండి. మన సంస్థ వన్ టైమ్ పర్చేజ్, లైఫ్ లాంగ్ మెంబర్. ఒక్కసారి కొంటే చాలు, లైఫ్ లాంగ్ మీరు మెంబర్ అవుతారు. ఓకే. దట్ ఈస్ ద బ్యూటీ. సో, ఎక్కడ ఎవ్రీ మంత్ మీరు కొనే పని లేదు. ఇంకొకటి, సైడ్ వాల్యూమ్‌ల గోల లేదు. మీరు సైడ్ వాల్యూమ్ చేయాల్సిన అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు యూని లెవెల్ ప్లాన్‌లో పనిచేస్తుంటే మీకు అర్థమవుతుంది. ఆహ్, ఒక లైన్‌లో ₹1,00,00,000 బిజినెస్ చేసినా, మిగతా సైడ్ లైన్స్‌లో నుంచి మీరు ఖచ్చితంగా ఒక 60,000, 50,000 చెయ్యాలి. మీరు 60,000 చేయాలని టార్గెట్ ఉంటే, అందులో ₹59,999 చేసినా, ఒక్క రూపాయి చేయకపోయినా నాన్ క్వాలిఫైడ్ డైరెక్టర్ అని చెప్పి ఒక్క రూపాయి కూడా మీకు రాదు. నెలంతా కష్టపడి ఇబ్బంది పడేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎవ్రీ మంత్ కొనాల్సిన అవసరం లేదు. సైడ్ వాల్యూమ్ చేయాల్సినటువంటి బాధ లేదు. నో రెన్యువల్. అదే విధంగా ఈ సంస్థను పట్టుకొని ఎదిగినటువంటి వాళ్ళు కేవలం సంస్థ పెట్టిన 3 ఏళ్లకే ముగ్గురు వ్యక్తులు వీవీఐపీలు అయ్యారు. అంటే కోట్ల రూపాయల సంపాదనకెళ్లారు. 1,08,00,000 నెలకు తీసుకునేటటువంటి వ్యక్తుల్ని ముగ్గురిని తయారు చేశారు. వందల మంది కోటీశ్వరులు ఉన్నారు. వేల మంది లక్షాధికారులు దీంతో తయారయ్యారు. సో, మరి ఎందుకు అంటే ఈ ప్రొడక్ట్‌లో ఉన్నటువంటి దమ్ము. మార్కెట్‌లో ఏ ఇతర కంపెనీలు కూడా నల్లల్లం సారాన్ని తీసుకురాలేదు. ప్రపంచంలోనే వోల్టన్ అంటే బ్లాక్ జింజర్, బ్లాక్ జింజర్ అంటే వోల్టన్. నో కాంపిటీషన్ మై డియర్ ఫ్రెండ్స్. కాంపిటీషన్ అనేది లేదు మనకి. దయచేసి ఇది గమనించండి. అదే విధంగా కంపెనీ భారతదేశంలో మొట్టమొదటగా ఉంది. ఏ కంపెనీలు వచ్చినా ఢిల్లీలో ఫస్ట్ పెడతాయి. ఢిల్లీ నుండి మళ్ళీ మిగతా రాష్ట్రాలకు వస్తా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది? మనం ఎప్పుడూ లేట్‌గా మన వంతు వచ్చేది తెలుగు రాష్ట్రాలకి. ఈరోజు మన ద్వారా భారతదేశానికి ఎళ్తా ఉంది. అదేవిధంగా ప్రొడక్ట్, పేటెంట్ రైట్స్ ఉన్నాయి. రిజల్ట్ ఓరియెంటెడ్ ప్రొడక్ట్. ఎవరు చెప్పారంటే ఇదే డాక్టర్లు, సైంటిస్ట్‌లు ఇచ్చిన రీసెర్చ్ పేపర్స్ ఉన్నాయి. వాడుకొని తగ్గినటువంటి వాళ్ళ వీడియోలు, వందల వీడియోలు మీకు ఈరోజు తెలుగులో ఉన్నాయి. సో, మన ద్వారా భారతదేశానికి ఈ కాన్సెప్ట్ తీసుకెళ్లొచ్చు. కాంపిటీషన్ లేదు. డైలీ పేమెంట్ అనేది మనకి ఇస్తా ఉన్నారు. ఏ ఇతర కంపెనీలు అట్లా చేయదు. మంచి బిజినెస్ చేసుకోవడానికి సరైనటువంటి వేదికే ఈ నెట్ కామర్స్ బిజినెస్. చూడండి, ఇక్కడ ఈ బిజినెస్ మోడల్ ఏంటో ఒకసారి చూద్దాం. నెట్వర్క్ మార్కెటింగ్‌ని ఈ కామర్స్‌తో జతగలిపి నెట్ కామర్స్ అనే కొత్త విధానాన్ని తీసుకొనొచ్చారు. అంటే నెట్వర్క్ మార్కెటింగ్‌లో ఉన్న మంచిని, ఈ కామర్స్‌లో ఉన్న మంచిని రెండిటిని తీసుకొని నెట్ కామర్స్ అనే కొత్త విధానాన్ని రూపొందించారు. బహుశా ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఈ నెట్ కామర్స్ బిజినెస్ అనేది లేదు. ఓన్లీ వోల్టన్‌దే. ఆ మోడల్ నెట్ కామర్స్ బిజినెస్ మోడల్. ఇది న్యూ మెగా ట్రెండ్ అండి. మనకి యాప్ ఉంటుంది. యాప్‌లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. పర్చేజ్ చేస్తే ప్రొడక్ట్ ఫాస్ట్‌గా డెలివరీ అవుతుంది. సో, అదేవిధంగా ఆఫ్‌కోర్స్ ఇప్పుడు యుద్ధం ఉండడం వల్ల కొంచెం డిలే అయింది గానీ 3-4 వర్కింగ్ డేస్‌లో మీకు ప్రొడక్ట్ ఇస్తాం. అదేవిధంగా డైలీ కమిషన్ కాలిక్యులేషన్ ఉంటుంది. డైలీ కమిషన్. ఏ రోజుకి ఆ రోజు అర్ధరాత్రి 12:30కంతా కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ డే 11కంతా మీ లెక్కలతో క్లియర్ కట్‌గా మీకు మనీ అనేది రావడం జరుగుతుంది. డైలీ పే ఔట్, డిజిటల్ మార్కెటింగ్ సిస్టమ్. ఈ రకంగా ఉండడం వల్ల మన సంస్థ వేగంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ కంపెనీ 5 రకాల ఆదాయాలు ఇస్తానంటారు. చాలామంది అంటారు 5 రకాల ఆదాయాలంటే తక్కువ గదా అని. ఇక్కడ 4 రకాల ఆదాయాల్ని ఒకే దాంట్లో పెట్టారు. అట్లేదనుకుంటే దాన్ని విడివిడిగా కార్ ఫండు, ట్రావెల్ ఫండు, అదేవిధంగా మనకి రిటైర్మెంట్ ఫండు. సో, ఇవన్నీ గాని విడివిడిగా చెప్తే అప్పుడు 9 అయ్యేవి. అలా గాకుండా ఒకే దాంట్లోనే 4 రకాల ఫండ్స్‌ని ఇచ్చేస్తా ఉన్నాం. ఇక్కడ గమనించండి, ఈ 5 రకాల ఆదాయాలు మీరు పొందడానికి వన్ టైమ్ పర్చేజ్ చేస్తే చాలు వరకే. అదేవిధంగా చూడండి, ఇక్కడ ఫ్రీ ఐడీ ఉండదు. మీరు ఖచ్చితంగా ఏదో ఒక ఉత్పత్తిని మీరు తీసుకోవాలి.
తీసుకొని ఇందులో భాగస్వామి అయితే డే 1 ఐడి వేసిన వాళ్ళు కూడా మొట్టమొదటి రోజు ఐడి వేసుకున్నటువంటి వ్యక్తి కూడా ఈ యొక్క 5 రకాల ఆదాయాల్లో 4 రకాల ఆదాయాలకు ఎలిజిబుల్ అవుతారు. ఎంత గొప్పగా చూడండి. కేవలం ఒక్క సో మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇన్ని రకాల 5 రకాల ఆదాయాలండి. ఈ 5 రకాల ఆదాయాల్లో 4కి నేను చెప్పానా 4 ఎలాంటి కండిషన్ లేదు. ఎనీబడి కెన్ డే 1 ఇట్ సెల్ఫ్ మీరు చేసుకోవచ్చు. ఒక 4గో ఆదాయాన్ని ఒక్కదానికి మాత్రం నేను ఇందాక చెప్పాను 4 రకాల ఫండ్స్ దీనిలోనే పెట్టారండి. దీనికి మాత్రం చిన్న కండిషన్ ఉంది. ఏంటా చిన్న కండిషన్ అంటే ఎవరైనా చేయదగింది. ఒక 5 మంది క్లయింట్స్కి అంటే మరో భాషలో చెప్పాలంటే 5 మంది పేషెంట్స్కి మీరు ప్రోడక్ట్ ఇస్తే చాలు, మీరు దానికి కూడా ఎలిజిబుల్ అవుతారు. మరి ఏంటి ఈ ఆదాయాలు ఒక్కసారి చూద్దాం. చూడండి, రెఫరల్ కమిషన్. మొట్టమొదటి ఆదాయం రెఫరల్ కమిషన్. ఈ రెఫరల్ కమిషన్ అనేది మనకి మీరు ఏజెంట్ అయి మీరు నాకు చెప్పారు, ఏమండి జయశ్రెడ్డి గారు మీరు రోజంతా సెషన్స్ చేస్తూ ఉంటారు, మీరు ఎనర్జీగా ఉండాలంటే మా నల్లల్లం సారం తీసుకోండి అని నాకు చెప్పారు. నేను ఒక ప్యాక్ తీసుకున్నాను. ఏంటి? బేసిక్ ప్యాక్. ఈ బేసిక్ ప్యాక్ అంటే 1 సెట్ అనుకోండి. నేను ఒక సెట్ తీసుకుంటే కంపెనీ మీకు 2000 ఇస్తుంది. మీ ద్వారా నేను 12,960 రూపాయలు కంపెనీ అకౌంట్లో వేసాను. కంపెనీ అకౌంట్లో వేసి ఏమండి కంపెనీ అకౌంట్లో వేసి నేను ఒక సెట్ తీసుకుంటే 6 బాటిల్ VR4 నాకు వచ్చింది. మీకు ఎంత కమిషన్ వచ్చింది? 2000. ఎందుకంటే మీరు పరిచయం చేశారు కాబట్టి నాకు. ఒకవేళ నేను మా అమ్మగారికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, నాకేమో ఎనర్జీ కోసం కావాలి, 2 తీసుకున్నాను, 2 సెట్లు, అప్పుడు 4000 వస్తుంది, మీకు 4000 వస్తుంది. నేను 6 సెట్లు తీసుకున్నాను, సీరియస్గా బిజినెస్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఎంత వస్తాయి? మీకు 12,000 వస్తాయి. ఒక సెట్కి 2000. ఒకవేళ నేను ఒక ఆయుర్వేదిక్ డాక్టరు, యునానీనో సిద్ధ డాక్టర్ అయితే నేను 10 సెట్లు ఒకేసారి కొన్నాను, అప్పుడు మీకు ఎంత వస్తుంది? 20,000 వస్తుంది. ఇలా ఒక సెట్కి 2000 చొప్పున రావడం జరుగుతుంది. అది VR4 కావచ్చు, V-Pro10 కావచ్చు, VCT కావచ్చు, మీకు ఏదైతే అది. 1 బేసిక్ సెట్కి 2000, సో 2 సెట్లకి 4000, 6 సెట్లకి 12,000, 10 సెట్లకి 20,000. మీరు ఇలా ఎన్ని అయితే అన్ని సెట్లు ఇంటూ 2000 తీసుకోవచ్చు. ఒకవేళ నా దగ్గర అంత డబ్బు లేదనుకోండి, సగం సెట్ కూడా తీసుకోవచ్చు. సగం సెట్ తీసుకుంటే ఎంత అంటే బేసిక్లో సగం అంటే 1000 రూపాయల కమిషన్ వస్తుంది అంతే. సో ఈ రకంగా ఇది అన్లిమిటెడ్ ఇన్కమ్ అండి. డైరెక్ట్ రెఫరల్ అనేది అన్లిమిటెడ్ ఇన్కమ్. ఒకే రోజులో మీరు 100 మందికి పరిచయం చేసి 2 లక్షలు తీసుకోవచ్చు, 1000 మందికి పరిచయం చేసి 20 లక్షలు తీసుకోవచ్చు, 10,000 మందికి 1 డేలోనే సోషల్ మీడియాను ఉపయోగించి చేయండి, మీకు 2 కోట్లు కూడా తీసుకోండి, కంపెనీకి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మరుసటి రోజు మీరు 11 గంటకంతా తీసేసుకోవచ్చు. ఇక రెండో ఇన్కమ్ రీపర్చేజ్ కమిషన్. ఈ రీపర్చేజ్ అనేది లేదు కన్నా మళ్ళీ ఎందుకు ఇక్కడ ఇచ్చారు అంటే, మీరు ఎవరైతే క్లయింట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాబెటీస్తో ఉన్నటువంటి వారు ఉన్నారు, వారు సంవత్సరం రోజులు వాడుకోవాలని చెప్తాం. మొట్టమొదటి కొన్నది 2 నెలల్లో పూర్తయిపోతుంది. మళ్ళీ 4 సార్లు కొంటాడు. కొన్న ప్రతిసారి మీకు 2000 వస్తుంది. మీరు కానీ పరిచయం చేస్తుంటే అతనికి యాప్ వేయించేస్తే చాలు, అతను కొన్న ప్రతిసారి ఒక సెట్ కొన్నాడు అనుకోండి 2000 వస్తుంది. చూడండి, మొట్టమొదటిసారి కొన్నప్పుడు 2000 వచ్చింది, సెకండ్ టైం రీపర్చేజ్ చేసినా మీకు 2000 కమిషన్ వస్తుంది. అంటే మీ ద్వారా ఈ కంపెనీకి పరిచయం అయినటువంటి వ్యక్తుల ద్వారా వారు లైఫ్లో ఎన్నిసార్లు కొంటే అన్నిసార్లు మీకు కమిషను, సేమ్ కమిషన్ డైరెక్ట్ రెఫరల్లో ఎంత వస్తుందో రీపర్చేజ్లో కూడా అంత వస్తుంది. చాలా కంపెనీలు ఏమంటాయంటే మీకు డైరెక్ట్ రెఫరల్ కమిషను 2000 ఇచ్చాం, రీపర్చేజ్ తగ్గించిస్తామంటాయి. కానీ మన కంపెనీ అట్లా కాదు, రీపర్చేజ్ కూడా సేమ్ కమిషన్ ఇస్తున్నటువంటి కంపెనీ, రైట్? సో ఎవరైనా మీ ద్వారా పరిచయం ఉన్న వ్యక్తులు 1వ కొన్నా, 100వ కొన్నా, 1000వ కొన్నా మీకు ఒక సెట్ కొంటే 2000 వస్తుంది, 2 సెట్లు కొంటే 4000 వస్తుంది, 6 సెట్లు రీపర్చేజ్ చేస్తే 12,000 వస్తుంది, 10 సెట్లు రీపర్చేజ్ చేస్తే 20,000 వస్తుంది. ఇది కేవలం
మీ డైరెక్ట్ రెఫరల్ ఉన్నటువంటి పర్సన్స్ నుంచే వస్తుంది. అది కూడా అన్లిమిటెడ్ ఇన్కమ్, డైలీ పేమెంట్. ఇక తర్వాత గ్రూప్ సేల్ కమిషన్. ఏమంటే మనం ఎంతమందికి మనం అమ్మగలం? అది సాధ్యపడే పని కాదు. మనకున్నది గంటలు 16 గంటలకు మించి చేయలేము. 24 గంటల్లో ఒక 8 గంటలు నిద్రకపోతే మిగతా కేవలం 16 గంటలు మాత్రమే మనం చేయగలం. ఇక్కడ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీ గ్రూప్ని మీరు పెంచుకోవాలి. గ్రూప్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ టీమ్ అండి. మీ టీం ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక్క ఐడి వేసుకొని 2 లైన్లు బిల్డ్ చేయొచ్చు. కంపెనీకి ఏ అబ్జెక్షన్ లేదండి. సింగిల్ ఐడితోనైనా మీరు బిజినెస్ చేయొచ్చు, త్రిబుల్ ఐడితోనైనా బిజినెస్ చేయొచ్చు. మరి ఇలా చేయడం వల్ల అంటే మీలాంటి భావజాలం ఉన్నటువంటి వ్యక్తుల్ని ఇందులోకి తేవడం ద్వారా మీ పని గంటలను పెంచుకోండి. మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 15,000 మంది టీం ఉన్నారు. ఇందులో అందరూ తలా 1 గంట చేస్తే 15,000 గంటలు. కానీ అంతమంది పని చేయరు. ఒక 500 మంది పని చేసిన 500 గంటలండి పర్ డే. సో అట్లా మన గంటలు పెంచుకోవడం వల్ల మనకు ఒక టీం ఉండడం వల్ల డబ్బు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ సింగిల్ ఐడి మీరు వేసుకున్నారు, లెఫ్ట్లో రైట్లో వేశారు. ఇక్కడ చూడండి, ఇది బైనరీ కాదు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూస్తానే మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది బైనరీ ప్లాన్ ఏమో అనుకుంటారు. నో, బైనరీ అంటే ఏమని అర్థం అంటే చాలామంది బైనరీ ప్లాన్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది 2 డైరెక్ట్లు కంపల్సరీ అంటారు. అంటే మీరే ఎడమ పక్క ఒకరిని కుడి పక్క ఒకరిని వేస్తేనే మీకు డబ్బు రావడానికి ఉంటుంది. ఇక్కడ ఆ రూల్ లేదు. మీరు ఎవరినైనా కింద ప్లేస్ చేయొచ్చు. సార్ మీ అప్లైన్ కూడా ప్లేస్మెంట్ ఇటు అటు ఒకరిని వేసినా మీకు డబ్బు ఇస్తుంది కంపెనీ. కాబట్టి ఇట్ ఈస్ నాట్ బైనరీ. అదేవిధంగా మీకు నేను ఇంకొకటి కూడా చెప్తాను, ఎక్కడైనా ప్లేస్మెంట్ చేసుకోవచ్చు. ట్రైప్యాడ్ వేసుకొని 4 లైన్లు నడిపించేటప్పుడు బీసీల్లో మధ్యలో ఉన్న లైన్లో కూడా వేసుకోవచ్చు. అది వేరే దానిలో కుదరదు. నేను నెక్స్ట్ పాయింట్లో మీకు అది వివరిస్తాను. సో చూడండి, మీరు ఇక్కడ గ్రూప్ సేల్ కమిషన్లో భాగంగా లెఫ్ట్ ఏని రైట్లో బీని తెచ్చారు. మరి సి అనే వాడు వచ్చాడు. అప్పుడు ఏం చేస్తాం? ఏ కింద సిని వేసాం, బి కింద డిని వేసాం, ఒకరి కింద ఒకరిని వేసాం. జతకి కంపెనీ ఎంత ఇస్తుంది? 500 చొప్పున ఇస్తుంది. ఒక జతకి 500 చొప్పున ఇస్తుంది. ఏబి మ్యాచ్ అయినందుకు 500, సిడి మ్యాచ్ అయినందుకు 500. అంటే ఏమి ఇది? డైరెక్ట్ రెఫరల్ కాకుండా, రీపర్చేస్ కాకుండా కేవలం టీం ద్వారా లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే వచ్చేటటువంటి ఇన్కమ్. ఇది చాలా తక్కువ అనిపిస్తుంది. కాబట్టి మీరు ఇదే పని తెలివిగా ట్రైప్యాడ్ వేసుకోండి. ట్రైప్యాడ్ వేసుకొని 4 లైన్లు బిల్డ్ చేయండి. ఎట చేద్దాం? ఇందాక ఏబిసిడిలను ఒకరి కింద ఒకరిని వేశారు, ఇక్కడ అడ్డంగా వేయండి. చూడండి, ఇది మీ మెయిన్ ఐడి, ఈ 2 కూడా సబ్ అకౌంట్లు అంటారు. వీటికి డైరెక్ట్ రెఫరల్ వేయం, ఓన్లీ దీనికి మాత్రం వేయగలరు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఇన్కమ్ ఎట్లా డబుల్ అవుతుందో చూద్దాం. కంపెనీ ఏమంటుందంటే మీరు సింగిల్ ఐడి వేసుకుంటే సింగిల్ ఇన్కమ్ వస్తుంది, ట్రిపుల్ ఐడి వేసుకుంటే నేను డబుల్ ఇన్కమ్ ఇస్తాను ఉంటుంది. ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు లెక్కిద్దాం. చూడండి, జతకి 500 కదా ఇందాక వచ్చింది. ఇప్పుడు చూడండి, ఈ పైన ఐడికి ఎడం పక్క ఏబి, కుడి పక్క సిడి ఉన్నాయి. అంటే 2 పేర్స్ మ్యాచ్ అయింది కాబట్టి 1000 రూపాయలు వస్తుంది. తర్వాత మీ రెండో ఐడికి ఎడం పక్క ఏ, కుడి పక్క బి 500 మ్యాచ్ అయింది. మూడో ఐడికి ఎడం పక్క సి, కుడి పక్క డి, సో దానివల్ల 500 మ్యాచ్ అయింది. ఇప్పుడు టోటల్గా లెక్కిస్తే 2000 రూపాయలు వచ్చింది. ఇదే పనే కదా ఇందాక చేసాం. ఒకరి కింద ఒకరిని వేయడం వల్ల అక్కడ 1000 రూపాయలే వచ్చింది. ఇక్కడ ముగ్గురిని, సో ఇక్కడ 3 ఐడీలు మీ పేరు మీదనే ట్రైప్యాడ్ వేసుకోవడం వల్ల 4 లైన్లు నడిపించడం వల్ల మీరు కింద పైన తీసుకోవడం వల్ల డబల్ కమిషన్ అనేది వచ్చింది. కాబట్టి దయచేసి అందరూ కూడా ట్రైప్యాడ్ వేసుకొని 4 లైన్స్ నడిపించుకోండి. ఇక్కడ ఇందాక నేను చెప్పాను ఇది బైనరీ కాదు. ఎందుకు కాదు అంటే ఇప్పుడు ఎవరైనా బైనరీలో ఒక వ్యక్తి లెఫ్ట్లో ప్లేస్ చేస్తే అది ఏ కిందనే పడతా వెళ్తుంది, రైట్లో ప్లేస్ చేస్తే డి కింద మాత్రమే ఎక్స్ట్రీమ్ రైట్లో పోతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనది బైనరీ ప్లాన్ కాదు కాబట్టి ఇక్కడ ఇద్దరు అన్యాయం అయిపోరు, బీసీలు అన్యాయం కాదు. డైరెక్ట్గా మీరు ఎక్కడ కావాలన్నా వేసుకోవచ్చు, బి కిందనే వేసుకోవచ్చు, సి కిందనైనా వేసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ అండి. అదేవిధంగా దీనిలో ఎంత ఇస్తారు ఒక రోజుకి? ఇది అన్లిమిటెడ్ ఇన్కమ్ కాదు, డైలీ పేమెంటే. కాకపోతే ఇక్కడ ఈ ఐడీలకి ఒక్కో ఐడీకి 1,20,000 ఇస్తారు. మీకు 3 ఐడీలు ఉంటే 3,60,000 ఒక్క రోజు గరిష్టంగా తీసుకోవచ్చు. 3,60,000 పర్ డే.
ఇంటూ 30 రోజులంటే 1,08,00,000 రూపాయలు ఒక నెలలో మనం తీసుకోవచ్చు. 1,08,00,000 రూపాయలు ఒక నెలలో మనం తీసుకోవచ్చు. రైట్? సో, అదే విధంగా మీరు చూస్తే ఇక్కడ చూడండి. ఇక్కడ ఒక లైన్‌లో సేల్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. ఇంకొక లైన్‌లో అంటే ఈ లైన్‌లో 1000 సేల్స్ పడ్డాయి. ఇక్కడ 100 పడ్డాయి. ఈ 100కి 100 మ్యాచ్ అయ్యి మిగిలిన 900 బయట కంపెనీలు ఫ్లష్ ఔట్ చేసేస్తాయి. అంటే జీరో చేసేస్తాయి. కానీ మన సంస్థ అట్లా కాదు. ఆల్వేస్ క్యారీ ఫార్వర్డ్ ప్లాన్. ఎక్కడ ఫ్లష్ ఔట్ కాదు. మీ బిజినెస్ ఎప్పుడు జీరో కాదు. ఒక లైన్ వేగంగా వెళ్ళిపోయినా మీకొచ్చే నష్టం లేదు. తర్వాత ఎప్పుడైనా మీరు మ్యాచ్ చేసుకోవచ్చు. ఈ రోజున మ్యాచ్ చేసుకో, రేపు 10 ఏళ్ల తర్వాత మ్యాచ్ చేసుకున్నా మీ డబ్బులు మీకొస్తాయి. అందువల్లే ఈ ప్లాన్‌లో ఎవరు కూడా నష్టపోరండి. సో, అర్థమైందండి? నెక్స్ట్ ఈ ఇన్‌కమ్ ఇప్పటివరకు 3 ఇన్‌కమ్‌లు చెప్పాను. 3 కూడా డైలీ పేమెంట్. ఇక నాలుగోదేంటంటే గ్రూప్ సేల్ ఇన్సెంటివ్. దీన్నే నజరానాలు అంటారు. అంటే కంపెనీ మనకిచ్చే కారు ఫండు, హౌస్ ఫండు, ట్రావెల్ ఫండు, అదేవిధంగా 2,00,00,000 రిటైర్మెంట్ ఫండ్. వీటన్నిటిని కలిపి ఏమంటారంటే గ్రూప్ సేల్ ఇన్సెంటివ్ అంటారు. దీన్ని రిడెంప్షన్ పాయింట్స్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ చూడండి ఇది ఎలా ఇస్తారు? ఇది కూడా బైనరీ మీదనే ఇస్తారు. ఎడం పక్క, కుడి పక్క నెలలో ఎన్ని సేల్స్ పడ్డాయో లెక్కిస్తారు. మీ ఎడం పక్క 10 సేల్స్, మీ కుడి పక్క 10 సేల్స్ పడితే మీ టీం ద్వారా కంపెనీ మీకు 4,000 ఇస్తుంది. ఎడం పక్క 20, కుడి పక్క 20 పడితే 8,000 ఇస్తారు. అంటే సేల్స్ మీ టీం ద్వారా వస్తాయి. ఇటు 100 అటు 100 పడితే 40,000 వస్తుంది. ఇక్కడ గమనించండి ఇది ఒక్క ఐడికి చెప్పాను నేను. మీకు ట్రిపుల్ ఐడి ఉంటే కింద పైన తీసుకోవడం ద్వారా జతకి 800 రూపాయలు, ఒక జతకి 800 రూపాయలు మీకు ఈ గ్రూప్ సేల్ కమిషన్, గ్రూప్ సేల్ ఇన్సెంటివ్ అనేది ఒక్కటే వస్తుంది. సో, ఆ ప్రకారం మనం చూస్తే 1800 బైనరీలో మీకు గిట్టుబాటు అవుతుంది. సో, దీన్ని ఎలా ఇస్తారు? ఈ రిడెంప్షన్ పాయింట్స్ రూపంలో ఇస్తారు. అంటే కంపెనీ మనకి ఈ సంస్థలో మీరు పనిచేసినందుకు కమిషన్లు కాకుండా ఫ్రీ నజరానాలు ఇవన్నీ ఇచ్చింది. వీటి కోసం మీరు ప్రత్యేకంగా ప్రయత్నించాల్సిన అక్కర్లేదు. ఆటోమేటిక్‌గా వస్తాయి. మీరు 3 ఇన్‌కమ్‌లు తీస్తే 4 ఇన్‌కమ్ ఆటోమేటిక్‌గా వస్తది. 15 ఆర్‌పీ ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తారు 30,000తో. 25 ఆర్‌పీ ఒక ల్యాప్‌టాప్. 50 ఆర్‌పీ క్యాష్ 1,00,000 క్యాష్ ఇస్తారు. 70 ఆర్‌పీ ఇంటర్నేషనల్ ట్రిప్ 1,40,000. అదేవిధంగా 100 ఆర్‌పీ ఇది క్యాష్ ఇస్తారు 2,00,000. 350 ఆర్‌పీ క్యాష్ 7 మీకు 7,00,000 ఇస్తారు. 750 ఆర్‌పీ కార్ మనం 15,00,000 కార్ వర్త్ ఇవ్వడం జరుగుతుంది. 1000 ఆర్‌పీ క్యాష్ 20,00,000 ఇస్తారు. 1500 ఆర్‌పీ అంటే 30,00,000. అంటే ఒక ఆర్‌పీ విలువ ఎంత? 2,000 అండి. సో, ఒక్కో ఆర్‌పీ వాల్యూ 2,000. 3,000 ఆర్‌పీ అన్నప్పుడు కారు గాని, హౌస్ గాని తీసుకోవచ్చు. మీ ఇష్టం ఏదో ఒకటి 60,00,000. 6,000 ఆర్‌పీ అన్నప్పుడు కార్ అన్నా తీసుకో, హౌస్ అన్నా తీసుకో. 1,20,00,000 ఇస్తారు. 10,000 ఆర్‌పీ అన్నప్పుడు క్యాష్ 2 క్రోర్స్. ఈ రకంగా మన వాళ్ళు అనేక మంది 2 కోట్లు తీసినటువంటి వాళ్ళు వీళ్ళు వీవీఐపీలు అంటారు. ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఈ కంపెనీలో. వీరందరూ అచీవర్స్ అండి. అన్నీ కూడా మన వాళ్ళు 2,00,000 క్యాష్ ఫ్రీ తీసుకున్నారు. సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు తీసుకున్నారు. నేను కూడా అన్ని ఆర్‌పీలు వరుసగా 15 ఆర్‌పీ, 25 ఆర్‌పీ, 50 ఆర్‌పీ, 100 ఆర్‌పీ, 2,00,000 ఇక్కడ చూస్తా ఉన్నాను. 350 ఆర్‌పీ అంటే 7,00,000 నాకు వచ్చే కమిషన్లు కాకుండా ఫ్రీగా నజరానాలు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫ్రీ కార్ లాస్ట్ ఇయర్ నాకు ఈ యొక్క టయోటా అర్బన్ క్రూజర్ హై రైడర్ పెట్రోల్ అండ్ ఎలక్ట్రిక్ మన ఇది బ్యాటరీ ఉన్నటువంటిది హైబ్రిడ్ వెహికల్ ఇచ్చారు. దీనికి 25,00,000 వర్త్ ఫ్రీగా తీసుకోవడం జరిగింది. వీళ్ళందరూ మన టీం, వీరందరూ కూడా ఇవన్నీ తీసుకున్నారు. మొన్ననే నేను 20,00,000 తీసుకోవడం జరిగింది. రేపు సస్పెన్స్ ఏప్రిల్ 25వ తేదీన ఒక 65,00,000 రూపాయల వర్త్ ఉన్నటువంటి కార్‌ని ఉచితంగా నాకు ఇవ్వబోతా ఉన్నారు. సో, నేనే కాదు నా టీంలో 5 మంది కార్‌లు అచీవ్ చేశారు. ఇల్లు తీసుకున్నటువంటి వాళ్ళున్నారు. ఓకే. వారు ఒక టోల్ గేట్ నుంచి అబ్దుల్ ఖాదర్ కావచ్చు, అదేవిధంగా ఆటో డ్రైవర్ నుంచి వచ్చినటువంటి రమేష్ గారు కావచ్చు, వీరందరూ కూడా సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. మరి 90 రోజుల్లోనే ఒక లీటర్ 12,00,000 తీసుకున్నారు. 90 డేస్‌లో కొత్తగా వచ్చి. ఇవన్నీ మన టీంలో ఉన్నాయి. నేను ఒక్కడినే కాకుండా అనేక మంది సంపాదిస్తా ఉన్నారు.
రిటైల్ ప్రాఫిట్ చూడండి, ఎవ్వరు మిమ్మల్ని అడగలేదు సార్. మీరే డబ్బులు 12,960 రూపాయలు కంపెనీ అకౌంట్లో వేసి చక్కగా 6 బాటిల్ VR4ని తీసుకున్నారు. దీంతో కంపెనీ మీకు 2,000 మీ అకౌంట్లో వేస్తుంది. మీ అందరికి కూడా తెలుసు. ఒక సెట్ కొంటే 2,000 ఇస్తుంది. అదే కాకుండా ఈ బాటిల్ని 6 బాటిల్ని మోకాలు నొప్పులు ఆయనకు ఒక 2, షుగర్ ఆయనకు ఒక 2 మీరు రిటైల్ చేస్తే విడివిడిగా అమ్మితే 2 చొప్పున ఈజీగా అమ్మచ్చు. సెట్ అమ్మాలంటే కష్టం. ఈ 2 బాటిల్స్ ఒక్కొక్క వారికి ఇచ్చారు మీరు. ఇప్పుడు ఒక్కో బాటిల్ మీద 500 మిగులుతుంది. మొత్తం 6 బాటిల్ ఇంటూ 500 అంటే ఎంత అవుతుంది? 6 బాటిల్ ఇంటూ 500 అంటే ఏకంగా 3,000 రూపాయలు. ప్లస్ మనకి ఈ యొక్క 2,000 కంపెనీ నుంచి 2,000 విడివిడిగా అమ్ముకున్నందుకు 6 బాటిల్ ఇంటూ 500 అంటే 3,000 మొత్తం 5,000 వచ్చింది. ఒక సెట్ అమ్ముకుంటే 5,000. ప్రపంచంలో అగ్రగామిగా కొనసాగుతున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్. మన టీం అందరికీ కూడా. ఇక వీళ్ళందరూ మా టీం. వీరు మన కంపెనీలో మీరు చూస్తే ఇక్కడ చరీనా చాంగ్ గారు దాదాపుగా 2 హౌస్లు 2 కార్లు కేవలం 4 ఏళ్లలో సక్సెస్ఫుల్గా 120 CR సంపాదించారు. వీరు మలేషియాలో టాప్ లీడర్గా వ్యవహరిస్తూ ఉన్నారు. అదేవిధంగా మన అప్లైన్ వీరి పేరు మూర్తి పొంగవనం. చదివింది 6వ తరగతి. 7 కార్లు అచీవ్ చేశారు. 2 కోట్ల రిటైర్మెంట్ ఫండ్ తీసుకున్నారు. నెల 1,08,00,000 తీసుకుంటా ఉన్నారు. మరి అదేవిధంగా ఈవిడ 65 ఏళ్ల మహిళ. 3rd క్లాస్ వరకు చదివారు. 3 హౌసెస్, 3 కార్స్, హార్లీ డేవిడ్సన్ బైక్, అదేవిధంగా 2 కోట్ల క్యాష్. ఏది ఫ్రీగా నజరానాల్లో ఇచ్చేటప్పుడు 2 కోట్ల క్యాష్ ఇచ్చారు. మరి వీళ్ళందరూ పెద్ద చదువులు చదవకపోయినప్పటికీ అతి గొప్ప సక్సెస్ని వీళ్ళు ఎట్లా సంపాదించగలిగారు అంటే ఒకటేనండి, కష్టపడ్డారు. దే వర్క్డ్ హార్డ్. కష్టపడడం వల్ల ఈరోజు సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాం. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకేమన్నా రిస్క్ ఉందా అండి? మీరు పెద్ద పెట్టుబడి లేదు. 6,640 రూపాయలతో కూడా మీ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. దీన్ని ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. టైం ఫ్రీడమ్ ఉంటుంది. మీరు ఉద్యోగం చేసుకుంటూ కూడా దీన్ని స్టార్ట్ చేయొచ్చు. లీగల్గా వ్యాలిడ్ ఉంది. రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్. మీరు ప్రోడక్ట్ ఎక్కడిచ్చినా ఫెయిల్ అయితే నేను బాధ్యత తీసుకుంటాను. అదేవిధంగా కాంపిటీషన్ లేని ఉత్పత్తి. ఈ ఉత్పత్తులు ఎక్కడా కూడా వేరే ఇతర కంపెనీల్లో లేవండి. కాబట్టి మీరు నల్లల్లం ఉత్పత్తులకి మందే కాబట్టి రారాజు. ఈరోజు మనందరం కూడా దీనిలో తీసుకొని ముందుకెళ్ళచ్చు. ఒకటి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. సింపుల్గా అల్టిమేట్గా ఈ బిజినెస్ ఏంటంటే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బిజినెస్. మీరు అన్ని రకాల అనారోగ్య సమస్యలకి నల్లల్లాన్ని మనం ఫుడ్ ద్వారా ఇచ్చి ఆరోగ్యాన్ని బాగు చేస్తాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఇవ్వండి. ఇప్పుడు ఒక చిన్న హాస్పిటల్ పెట్టి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయిపోయింది. హాస్పిటల్ పెట్టి చెడిపోయిన వాళ్ళు లేరు. ఇక్కడ మనం నల్లల్లం అనేటటువంటి దుకాణాన్ని తెరిచి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. అన్ని డిపార్ట్మెంట్లు మనమే. క్యాన్సర్ నుంచి కాళ్ళ నొప్పుల వరకు, అంటే డెర్మటాలజీ నుంచి డెంటిస్ట్ వరకు, ఆంకాలజీ డిపార్ట్మెంట్ నుంచి అన్నిటి నుంచి కూడా మనం ఇస్తాం. కాబట్టి ఇన్ని డిపార్ట్మెంట్ మీ దగ్గర ఉన్నప్పుడు డబ్బులు ఎందుకు రావు? ఆలోచన చేయండి. ఏం లేదు సార్, 2,000 వద్దు, 1,000 రూపీస్ వద్దు, ఇవన్నీ వద్దు. 1 కోటి మందికి మీ టీం ద్వారా ఈ ఉత్పత్తులను తీసుకెళ్ళగలిగితే భారతదేశంలో స్టార్టింగ్లో ఉన్నాం మనం. ఇక్కడ ఇండియాలో ఆంధ్ర తెలంగాణలో కూడా 0.5% కూడా బిజినెస్ చేయలేదు. ఇప్పుడు మనము 1 కోటి మందికి ఈ ఉత్పత్తుల్ని భారతదేశంలో మనం ఇవ్వగలిగితే ఎంత మనకు వస్తుంది? ఏకంగా మీరు దయచేసి ఆలోచించండి. 1 కోటి ఇంటూ 250, ఎక్కువ 250 లెక్క. 250 ఇంటూ 1 కోటి అంటే 250 CR వస్తుంది. దయచేసి ఇప్పటికీ నేను 4 కోట్ల రూపాయలు ఈ సంస్థ నుంచి తీసుకోవడం జరిగింది. అప్పులు కట్టుకోగలిగాను. ఇవాళ 2 కార్లు అచీవ్ అంటే ఇంకొక కారు ఇంకా ఇవ్వలేదు. దే ఆర్ గోయింగ్ టు గివ్, ఇవ్వబోతా ఉన్నారు. రేపు ఏప్రిల్ 25న అతిపెద్ద ఈవెంట్ మనకు జరుగుతుంది. రండి, ఒక్కసారి మా సంస్థ యొక్క దమ్మేంటో. 3 గంటల ప్రోగ్రామ్కి 70 లక్షలు ఖర్చు పెడతా ఉన్నాం. సో వోల్టన్ అంటే ఏంటో భారతదేశానికి, అదేవిధంగా ఏజెంట్స్కి, కొత్త బిజినెస్ చేయాలనే వాళ్ళకి చూపించబోతా ఉన్నాం. సో దయచేసి ఒక్కసారి ప్లాన్ వినండి. ఒకసారి ఈ ప్లాన్లో మీరు ఒకసారి విన్నప్పుడు డౌట్లు ఉండొచ్చు. ఎవరైతే మిమ్మల్ని ఆహ్వానించారో వారి ద్వారా అడగండి, వారు మీకు తెలియజేస్తారు. ఇన్ కేస్ మీకు ఇంకా అర్థం కాకపోతే కాన్ఫరెన్స్లో నాతో మాట్లాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంతటితో ఈ సెషన్ ముగిస్తా ఉన్నాను. ఈరోజు చాలామంది
పూజలుండవచ్చు. రకరకాలు పండగ